విజయవాడ హైవేకు ఐటీ కంపెనీలు క్యూ కట్టనున్నాయి. చౌటుప్పల్ ఏరియాలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో ఐటీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఫలితంగా ప్రస్తుతం హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీరున చౌటుప్పల్ పరిసరాల రూపురేఖలు కూడా రానున్న దశాబ్ద కాలంలో మారే అవకాశం ఉంది. ఎందుకు విజయవాడ హైవే అంటే నేషనల్ హైవే అంటే హైదరాబాద్ నుంచి బిజియెస్ట్ గా ఉన్న నేషనల్ హైవే. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పండగకైనా టోల్గేట్ దగ్గర ఫస్ట్ ఒక గంట సేపు పండగ చేసుకున్న తర్వాతనే వాళ్ళ విలేజ్ పోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ హైవే తో పాటు క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టెడ్. రామోజీ ఫిలిం సిటీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీ. మనం దాంతో పాటుగా కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి HMDA లాజిస్టిక్స్ కింద బాటసింగరం ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో పాటు విజయవాడ హైవే ఇప్పుడు దండుమల్కాపురం వరకు 8 లేన్ ఎక్స్పాన్షన్ అవుతుంది. 8 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ బిల్డ్ అయింది. అంటే ఇవన్నీ వస్తున్నాయని చెప్పట్లేదు, మనం ఆల్రెడీ వచ్చినాయి. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియా, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, MSME అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏసియాలోనే బిగ్గెస్ట్. ఇండియాలో ఫస్ట్ టైం అక్కడ మనకు ఆల్మోస్ట్ 48,000 ఎంప్లాయ్మెంట్ కు ప్లాన్ చేశారు. 2019 లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 120 కంపెనీస్ స్టార్ట్ అయినాయి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై. సో దానికి ఇబ్బంది కాకుండా 8 లేన్ రోడ్ కూడా అక్కడ దాకా శాంక్షన్ చేశారు. ఎయిర్పోర్ట్ రావడానికి కానీ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండాలని. ఆంధ్రాకి ఎట్లయితే సీ పోర్ట్ ఇచ్చారో తెలంగాణకు డ్రై పోర్ట్ ఇస్తాం మనం. అదాని గ్రూప్ వాళ్ళు 1100 ఎకర్స్ తీసుకుంటున్నాం. మనం హబ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైనా ఉంది అంటే అది చౌటుప్పల్ అవుతుంది.